కొత్తగా కరోనా మీద JN-1 పేరుతో మళ్ళా హడావుడి బిగించేశారు. ఇదంతా నిజమే, బాగా చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడుందంటే డబ్బుల కోసం, వ్యూస్ కోసం చూసి యూట్యూబ్ ఛానల్లో, టీవీ ఛానల్లో మాత్రం చాలా హడావుడిగా ఉంది. అక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. కరోనా అనేది ఒక ముగిసిన అధ్యాయం, ఎప్పుడో పోయింది. ఏ వైరస్కైనా సరే కొన్ని సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్ తర్వాత దాని ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతుంది. అంటే ప్రభావం అంటే ఆ వైరస్ 100 ఏళ్ళు ఉండొచ్చు, 1000 ఏళ్ళు ఉండొచ్చు, కానీ వైరస్కి ఒక స్టేజ్ దాటిన తర్వాత కొన్ని సైకిల్స్ ఉంటాయి. కరోనా వైరస్ లాంటి వాటిలో ఒక 35వ సైకిల్, డెల్టా ఆల్మోస్ట్ 35th సైకిల్. ఆ సైకిల్ దాటిన తర్వాత దాని ప్రభావాన్ని అంటే విస్తరించి ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రభావం నుంచి పూర్తిగా పోతుంది. అది దానంతరదే కోల్పోతుంది. ప్రకృతి చేసిన ఏర్పాటు కాబట్టి మానవ జాతి ఇంకా బతికుంది. నిజంగా మన అదృష్టం కాకపోతే ఈ వైరస్కి, తీవ్రంగా స్ప్రెడ్ అయ్యే వైరస్కి ప్రాణాలు తీసే ఎబోలా వైరస్ లాంటి ప్రాణాంతకమైన పరిస్థితి కనుకుంటే మానవ జాతి ఉంటుందా? ఉండదు. సో ఎబోలా లాంటిదేమో విపరీతంగా స్ప్రెడ్ కాలేదు. కరోనా లాంటి విపరీతంగా స్ప్రెడ్ అయినా ఎబోలాగా ప్రాణం తీసే శక్తి లేకపోవటం ప్రకృతిలో చేసిన కొన్ని సెట్టింగ్స్ అంతే. అది దాని పీరియడ్ అయిపోయింది. ఒకప్పుడు స్పానిష్ ఫ్లూ కోట్లాది జనాభాని భూమండలం నుంచి తుడిచేసింది. తర్వాత ఎవడు ప్రతిభతో తగ్గల, గాలిపోయిపోయిన రామార్పణం అని నాదని క్లెయిమ్ చేసుకుంటే ఎవడేం చేయలేడు, కానీ పచ్చబద్దాలు చెబితే దానంతా అదే పోయింది. అట్లానే చాలామందిలో తెలియని విషయం ఏంటంటే, పోలియో వచ్చినప్పుడు కూడా ఏదో వ్యాక్సిన్తో రిమూవ్ చేసాం తొక్కతోలని మన చెవిలో క్యాలిఫ్లవర్లు పెడతారు. పోలియో వ్యాక్సిన్ మొదటిసారి వేసే టైంకే ప్రపంచం నుంచి ఆల్మోస్ట్ తుడిచిపెట్టబడింది. అది ఇదంతా చేస్తే కాదు, ఆ ప్రభావం వచ్చేసి ఆ ట్రేసెస్ కూడా లేకుండా స్టేజ్కి దానంతరం వెళ్ళిపోయింది. పోలియో వ్యాక్సిన్ లేసి కాదు, అయిపోయిన తర్వాత ఆల్రెడీ చచ్చిపోవడం నేను ముందు చూసి దాని ముందు నుంచి నేనే చెట్టాను మీసాలు మెలేసి ఫోటో దిగితే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. సో వీళ్ళ బిల్డప్ బాబాయిల గురించి మనకు తెలిసిందే. దాన్ని పక్కన పెడితే అంటే చెప్తారు మేము తుడిచేసాం, ఒక ఆయన చెప్తాడు గొప్పగా, మేము పోలియో తుడిచేసామండి, స్పానిష్ ఫ్లూ ఎలా పోయిందండి. అలాగా స్పానిష్ ఫ్లూ పోగొట్టిన మహానుభావులు కదా, సింపుల్గా జలుబు పోగొట్టండి, జలుబు పోగొట్టండి చూద్దాం. స్పానిష్ ఫ్లూని పోగొట్టి పోలియోని పోగొట్టిన మహానుభావులకి దగ్గు, జలుబు, జ్వరం, లేకపోతే డయాబెటీస్, బీపీ ఈ పిల్ల ఎందుకు పోగొట్టలేకపోతున్నారండి? బిల్డప్ కవర్లు చెప్పద్దు. ఊళ్ళో ముసలిమని కొట్టలేడు కానీ ఒలింపిక్స్ కూసి వెళ్తాడండి పోటీలకి, అట్టా ఉంటుంది మీరు చెప్పేది. సో అది పక్కన పెట్టండి. కరోనా వచ్చింది కదా, కోట్ల 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 డాలర్ మనం మింగేశారు కదా, ప్రజల సంపద మొత్తం దోచిపెట్టేశారు కదా, ప్రపంచం మొత్తం. మందు కనుక్కున్నారండి? కరోనాకి ఏమైనా మందు ఉందా? మరి పరిశోధనలో ఏం పీకుతున్నారండి అసలు? మీ కంపెనీలో అని చెప్పుకుంటా వ్యాక్సిన్ 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 అన్నారు. రోజు చూస్తున్నాం న్యూస్. ఇదిగో ఇప్పుడు నేను ఈ న్యూస్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరో డాక్టర్ చచ్చిపోయాడు, కుర్ర డాక్టర్, వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, కుర్రాళ్ళు. ఇది ఏ అకౌంట్లోకి వెళ్ళి వీటిని? ఆ తర్వాత ఎన్ని విధ్వంసాలు జరుగుతాయి వెనకమాల. సరే అది పక్కన పెడితే ఇప్పుడు JN-1 అని కొత్త హడావుడి బిగినైంది. వీళ్ళు వేసేవాడికి ఉండే సిగ్గు ఉండదో ఇంకోటి తెలియదు. మరణాలు, ఇన్ని మరణాలు, ఇదిగో ఎంతమంది జాయిన్ అయ్యారు, 5 6 చచ్చిపోయారు. ఒరే అసలు ఆ మరణాలు ఎవరికి సంభవించినాయి, ఏ వయసులో సంభవించినాయి, దాని పక్కన వివరాలు వద్దా? ఇప్పుడు ఒక అతనికి క్యాన్సర్ పేషెంట్, ఒళ్ళంతా క్యాన్సర్ ఉంటుంది, అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు సపోజ్ ఒక కరోనా వేరియంట్ తగిలింది. ఇప్పుడు వాడు చచ్చిపోతే కరోనా వేరియంట్ మూలంగా చచ్చిపోయాడా లేదా క్యాన్సర్ మూలంగా చనిపోయాడా? ఒక డయాలసిస్ తీసుకునే పేషెంట్కి కరోనా వచ్చింది, అతను చనిపోయాడు. ఇతను ఏ అకౌంట్లో వేస్తారు మీరు? డయాలసిస్ అకౌంట్లో చనిపోయాడా, కరోనా అకౌంట్లో చనిపోయాడా? ఏది వివరాలు అయ్యి? అసలు ఎందుకు చచ్చిపోతారు ఈ రోజుల్లో కరోనాతో? నేను మీకు గుర్తుండే ఉంటుంది, నేను అప్పుడు ఇంటర్వ్యూలో ఒమిక్రాన్ అనేది ఎంటర్ కాకముందే అసలు పేరు సరిగ్గా విని అప్పుడే చెప్పాను, డెల్టా ఈజ్ ద లాస్ట్ సర్కిల్. నేను అలా చెప్పడానికి నాకు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా చైనా దగ్గర నుంచి ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో ఉండే టాప్ సైంటిఫిక్ కమ్యూనిటీతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండబట్టి నాకు వివరాలు తెలుస్తున్నాయి. అంటే ఇలా మీడియా కోసం చెప్పే కాకుండా రియల్ సైన్స్, బ్యాక్గ్రౌండ్ సైన్స్ కారణంగా నేను అప్పుడే చెప్పాను ఆ సమాచారాన్ని. ఒమిక్రాన్ వంకాయ అని ఒక వీడియో కూడా, ఒక హెడ్డింగ్తో వచ్చిన పాపులర్ వీడియో లక్షల మంది చూశారు. ఒమిక్రాన్ వంకాయ అని తొక్కలో అది పట్టుకొని చేస్తారని నేను అప్పుడే చెప్పాను. అప్పుడు వీళ్ళు బెదరగొట్టి ఆ మ్యూజిక్ వేసి, హర్రర్ సినిమాలు మ్యూజిక్ వేసి, జురాసిక్ పార్క్లో ఆ పార్కులో ఉండే మధ్యలో ఇంటర్వెల్ బ్యాంక్ ముందు మ్యూజిక్ వేసి సాగు కూడా చెవులు మూసారు. ఒమిక్రాన్ వచ్చేస్తుంది వేసుకొని పారిపోయిన రో అని. తీరా చూస్తే అది ఏనుగు పిత్తు సామెతలాగా అయింది. ఏమైంది? అదే కదా చెప్పింది. ఇలాంటిది అంటే అసలు కరోనా గురించి భయభ్రాంతులకు గురి చేయటం అనేది హాస్యాస్పదం. కరోనా వచ్చి కాదురా బాబు, టీబీ వచ్చి ఏటా 5 లక్షల మంది చచ్చిపోతున్నారు ఇండియాలో. ఏరేంట్రా పేపర్లో, టీవీలో భయపడతా ఆందోళన చెందుతూ ఒక న్యూస్ ఏరేంట్రా? బొక్కల కరోనా. ఇండియా చెప్పిన లెక్కల ప్రకారం ఇండియాలో 4,60,000 మంది చచ్చిపోయారు ఎంతో చెప్తున్నారు. టీబీ వచ్చి అంతకంటే ఎక్కువ చచ్చిపోతున్నారు కదరా దశాబ్దాల నుంచి ప్రతి సంవత్సరం. అది కూడా లంగ్ ఇన్ఫెక్షనే కదా కరోనా లాగానే. మరి దాని గురించి మాట్లాడరే? ఒక చిన్న న్యూస్ ఏరే.
మనం అడ్రస్ చేయాల్సిన సమస్యలు ఇన్ని పెట్టుకుని తొక్కలో కరోనా ఎప్పుడో చచ్చిపోయినా సమాధిలోకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయింది అని తీసుకొచ్చి ఇదేమన్నా సోను సూద్ ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చి పవర్ఫుల్గా రావడానికి ఇదేమన్నా అరుంధతి సినిమానా? అది చచ్చింది అంతే, దాని లైఫ్ అంతే. ఏంటి తొక్కలో కరోనా? ఇవాళ ఉండేదని కరోనా. నేను నెక్కర్లు వేసుకోకుండా ఆడుకోముందు రోజుల్లోనే ఆ రోజుల్లోనే మెడికల్ షాప్లో అమ్మేట్లు ఇది కరోనాకి ఒక డెటాల్ బాటిల్ మీద అలాంటి ప్రోడక్ట్ల మీద ఇది కరోనాకి వ్యతిరేకంగా పనిచేస్తాను రాసి ఉండేది. ఎప్పటి వెర్షన్ అది? ఏనాడు అయిపోయింది. అది ఒక ముగిసిన అధ్యాయం. మళ్ళా తీసుకొచ్చేసారంటే అంటే డాక్టర్లు ఏం బెదరేయట్లేదు, వీళ్ళు పాపం అంతా వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు. నేను చెప్పేది టీవీ ఛానళ్ళ గురించి, వీళ్ళ గురించి. ఆ హెడ్డింగ్లు, ఆ మ్యూజిక్లు ఎందుకురా బాబు గుండెది వచ్చేటట్టున్నారు అంతా మీరు వేసే మ్యూజిక్లకి. కరోనా గడ్డ చంపేస్తున్నారు. డాక్టర్లు మాత్రం ఎక్కడ బెదిరించే పనులు నేను చేయట్లేదు. వాళ్ళు అన్ని చోట్ల ఇదేం లేదు సిల్లి అని చెప్తున్నారు. కానీ నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు మీ వెర్షన్గా చెప్పండి సరేనని. అందుకు నేను చెప్తున్నాను, కరోనా లేదు, వంకాయ లేదు, అది ముగిసిన అధ్యాయం. మళ్ళీ చెప్తున్నాను, ఏమి లేదు. ఏ తొక్కలో వ్యాక్సిన్లు, ఏ తొక్కలో ఇది అవసరం లేదు. ఒకవేళ కొంతమంది తెలియక నన్ను ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ వ్యాక్సిన్ ఎంచుకోమంటారా అని. ఈ వ్యాక్సిన్ కనిపెట్టింది డెల్టా కూడా కాదు, వుహాన్ వెర్షన్ అప్పుడు కనిపెట్టిన ముసలమ్మ వెర్షన్. ఆ తర్వాత అది నాకు ఫేస్లో మార్చుకుంది. ఇప్పుడు దానికి ఎలా సెట్ అవుతుంది అది మీరు చెప్పండి. ఇప్పుడు వెర్షన్ సెట్ కాదు కదా. సెట్ కాంతి మీరు తీసుకొచ్చి ఇప్పుడు వాడితే ఉపయోగం, అది డెల్టాకే పనికిరాదు. అది మీరు ఇవాళ దీనికి వచ్చిన ఒమిక్రాన్కి అసలు పనికిరాదు. అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఏ రకంగా ప్రభావితం చూపిస్తే అసలు వ్యాక్సిన్ పనిచేస్తే ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు. అది ఆగిందంటే దానంతరం ఆగింది అంతే, దానంతరం ఆగింది. అన్ని వైరస్లకి ఏ రకంగా దానంతరం పుట్టిపోతుందో అలా ఆగింది. మన ప్రతాపం ఏమీ కాదని మొత్తం ప్రపంచం అంతా బయటకు వచ్చింది. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి కరోనా ఒకే రకంగా వచ్చిందని అంటాం. చాలా కంపెనీలు, మెడికల్ కంపెనీలు, ఫైజర్ లాంటి కంపెనీలు సీఈఓలు నిలదీస్తే జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రపంచం అంతా గమనించింది చాలా ఇదిగా మీరు. కాబట్టి దీనికి 80% భయపడద్దు. కరోనా వచ్చినా అది వెంట్రుకు కూడా పీకలేదు. ఇంకో 50 సంవత్సరాల తర్వాత మన మనవాళ్ళ ముసలాళ్ళు అయ్యే టైం కూడా కరోనా ఉంటుంది. కరోనా అంటే ఒక జలుబు, ఒక మ్యాక్సిమం దగ్గు, ఒక చిన్నపాటి జ్వరం, ఒక పూట రెస్ట్. మీ ఆఫీసులో పనులు మానుకోవాల్సిన అంత సీన్ కూడా లేదు. ఒకవేళ వచ్చిందా రానియండి, ఏముంది దాని మినిట్ కూడా పడిపోద్ది. ఏముంది తొక్కలో దాన్ని భయపడేది ఏంటి? ఏమైనా మాస్కులు పెట్టి మాస్కులు పెడితే ఆగుతాయా? ఆగవు కదా. ఇందుకు భయపడే బతికే ఎన్నాళ్ళు బతుకుతారు. అదేం పెద్ద ఆన్ చేసేది కూడా కాదు. అయితే ఎవరో బెదరేయడం ఈసారి ఫార్చునేట్ థింగ్ డాక్టర్లు కానీ వీళ్ళు కానీ బెదరేయట్లేదు. మీడియాలో ఆ బెదరేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి మాయాజాలను మీరు పడమాకండి. 80% లేదు. అది దగ్గు జలుబు కంటే కూడా చాలా పిల్ల విషయం. అసలు దాని గురించి ఒక సెకండ్ ఆలోచించి మీ మెదడుకి రోజుకి ఇచ్చే టైంలో ఒక సెకండ్ దానికి ఇస్తే మీ వాల్యుబుల్ టైం మీరు కోల్పోయినట్టే. వదిలేయండి, అసలు అది అయిపోయింది, ముగిసిన అధ్యాయం. ఎవరో భయపడమాకండి. థ్యాంక్ యూ.